Hey guys, good morning guys. Naan late agayte వెళ్ళిపోతున్నాను. guys ఇప్పుడైతే పూరి కూడా అయితే పెట్టా. guys ఇప్పుడైతే మేము ఇదైతే సాయి సో ఇక్కడైతే మన యూట్యూబ్ ఇదేం కోరమ్మా చూద్దాం. అరే బాయ్ ఇదే ఇలా. సో గైస్ నాకేది డిన్నర్ చేస్తాం. బాయ్ బాయ్. హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. సో గైస్ ఈరోజు అయితే నైట్ అయితే స్టార్ట్ చేస్తాం అనమాట మనం బ్లాగ్. రోజు పొద్దున అయితే స్టార్ట్ చేయాలి, ఈరోజు నైట్ బ్లాగ్ చేస్తాం. ఎందుకంటే జుట్టు అయితే బాగా పెరిగింది అనమాట. సో ఎందుకంటే ఇప్పుడు పొద్దున్నే వెళ్ళి గుండు చేయించుకోబోతున్నాం. అండ్ దట్స్ రియల్లీ కూల్. అండ్ గుండు చేయించుకున్న తర్వాత అటువంటిది మన ఫేస్ చూడాలి. ఇంకా ఇప్పుడైతే బాగా హెయిర్ పెరిగిపోయి అసలు కొంచెం వేరే లెవెల్ ఉన్నాయి అన్నమాట. అంటే బాగానే ఉంది అయితే ప్రస్తుతానికి అయితే. అండ్ రేపు పొద్దున్నకి చూద్దాం ఎట్లా ఉండిద్దో. సో లెట్స్ గో గైస్. హే గైస్ గుడ్ మార్నింగ్ గైస్. సో గైస్ నిన్న రాత్రి మీకు చెప్పాను కదా, ఈరోజు అయితే గుండు చేయించుకోవడానికి అయితే వెళ్తున్నా. సో ఎక్కడికైతే వెళ్తున్నా అంటే వైకుంఠపురం అయితే వెళ్తున్నా. తెనాలి చుట్టుపక్కల ఉండే వాళ్ళకి తెలుసు వైకుంఠపురం ఎట్లా ఉంటుందో. అండ్ ఇంత పెద్ద జుట్టు ఉంది కదా, ఇప్పుడు అంత పెద్ద జుట్టు నుంచి సడన్గా గుండె అయిపోతుంది. సో బట్ నాకైతే కొంచెం ఇష్టం లేదు, బట్ దేవుడి దగ్గర ఇష్టం లేదు అనకూడదు కాబట్టి. సో లెట్స్ గో గైస్. ఇప్పుడు నేను మళ్ళీ స్నానం అయితే వెళ్ళిపోతున్నాను. బికాస్ గుడికి అయితే వెళ్తున్నాం కదా, గుడికి అయితే స్నానం చేసి అయితే వెళ్ళాలి. గుడి చేయించుకున్నా ఏం చేయించుకున్నా సరే స్నానం చేసి అయితే వెళ్ళాలి గైస్. స్నానం చేసి వచ్చి గుడి చేయించుకున్న మళ్ళీ స్నానం చేయాలి. ఓకే జస్ట్ గైస్. ఎగిరిపోయింది గైస్ పెట్ట. ఇప్పుడైతే నేను స్నానం చేస్తా. ఇంకా ఇప్పుడు అంటే వేరే బట్టలు పెట్టుకోవాలి కాబట్టి అక్కడికి వెళ్ళిన స్నానం చేయాలి కదా, మళ్ళీ మొత్తం గుండె అయిపోతే అక్కడికి వెళ్తాం, మళ్ళీ స్నానం చేయాలి. సో అక్కడికి వెళ్ళినా స్నానం చేయడానికి మళ్ళీ అక్కడ బట్టలు తీసుకోవాలి కదా. సో నెక్స్ట్ టేక్ అవర్ క్లాత్. సో గైస్ ఈరోజు మనకి పూరి కూడా అయితే పెట్టారు. సో లెట్స్ ఈట్ గైస్. గైస్ ఇప్పుడైతే మేము వైకుంఠపురం వెళ్తున్నాము గుండు కొట్టించుకోవడానికి. సో లెట్స్ గో. నేను కొట్టించుకోను, మా అన్నయ్య కొట్టించుకుంటాడు. ఇదైతే సాయిబాబా గుడి, నేను ఎప్పుడు వెళ్ళలే కానీ. Guys, this is Vaikuntapuram guys in Tenali. సో గైస్ ఇప్పుడైతే మేము వచ్చేసాం అనమాట వైకుంఠపురం. సో టోకెన్స్ తీసుకోవడానికి మా డాడీ అయితే వెళ్ళారు. లెట్స్ go guys. సో గైస్ ఇప్పుడైతే మనం గుండు చేసుకున్నాం. మొత్తం మీసాలు మొత్తం గడ్డం కూడా చేశాడు. సో స్నానం చేసేసిన తర్వాత మనం అయితే వెళ్దాం గైస్ దేవుడి దండం పెట్టుకోవడానికి. సో గైస్ ఇప్పుడైతే మొత్తం గుండు చేయించేసారు. అసలు గుండు గులాబీ అయిపోయినా మంచి పని చేస్తారు, ఓవరాక్షన్ చేయకుండా. సో ఎస్ గైస్ ఇప్పుడైతే మనం గుడికి అయితే వెళ్ళిపోతున్నాం. సో లెట్స్ గో టు గుడి. అండ్ దెన్ అక్కడికి వెళ్ళిన తర్వాత మనం చూద్దాం ఇప్పుడు అక్కడ ఏమైందో. అక్కడ లోపల కెమెరా అలౌడ్ లేదు గైస్. సో అందుకని అక్కడ కెమెరా తీసుకెళ్ళలే. సో ఇప్పుడైతే వెళ్దాం. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్తా వీడియో తీయలేను, దేవుడు అయితే వీడియో పెట్టుకుంటా. ఒకసారి చూసుకోండి, కొంచెం తక్కువ కెమెరా క్వాలిటీ అయితే వచ్చింది. వెళ్దాం గైస్, లెట్స్ గో గైస్. సో గైస్ ఇప్పుడైతే మనం దర్శనం చేసుకుని అయితే వచ్చాం దేవుడి దగ్గరికి. మీరు చూసే ఉంటారు, వీడియో అయితే అక్కడ అలౌడ్ లేదు కాబట్టి అక్కడ వీడియో తీయలే. సో ఎస్ గైస్ లెట్స్ గో గైస్. ఇంకా ప్రసాదం తీసుకుని వెళ్ళిపోతాం. సో గైస్ ఇప్పుడైతే ఇంటికి అయితే వచ్చాం అనమాట. గుండు చేయించిన తర్వాత మొత్తం జుట్టు అయితే ఖాళీ అయిపోయింది. ఇక్కడైతే మన యూట్యూబ్ ఛానల్ కదా, సో దానిలో షార్ట్స్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం బ్రదర్ అండ్ సిస్టర్ సిరీస్కి. సో దాని లోపల అయితే ఐడియాస్ అయితే వచ్చినాయి అనమాట. 50 ఐడియాస్ అయితే తయారు చేసాం. సో ఆ 50 ఐడియాస్ మనం ట్రై చేసిన తర్వాత చూద్దాం గైస్ వాట్ హ్యాపెన్స్. ఇంకా సపోర్ట్ చేయండి, ఈ ఐడియాస్ కోసం అన్ని టైం టు టైం వస్తాయి, ఎడిటింగ్ చేయాలి, అన్నీ చేయాలి కదా. సో ఎస్ గైస్ డూ సపోర్ట్ అండ్ డూ సబ్స్క్రైబ్ ఆల్సో. సో గైస్ మనకైతే ఇదేం కూరమ్మా అమ్మా, ఇది కూర సో గైస్ ఇదైతే మమ్మీ అయితే సొరకాయ అయితే వడ్డేసింది అనమాట. సో మనకైతే గైస్ 30 సబ్స్క్రైబర్స్ అయిపోయారు. సో వీఆర్
హార్ట్లీ కంగ్రాచులేషన్ ఫర్ మై సెల్ఫ్ అండ్ హన్సీ. సో 30 సబ్స్క్రైబర్స్ అయ్యారు గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. అండ్ గైస్ ఎలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటా ఉండండి, మనకి ఇంకా ఎక్కువ సబ్స్క్రైబర్స్ అవ్వాలి గైస్. గైస్ ఇక్కడ చూడండి గైస్, హన్సీ అయితే మొత్తం ఏదో రాసుకున్న మొహానికి, ఫేస్కి అని చెప్తుంది, మళ్ళీ ఫేస్కి అని చెప్తుంది, ఏదో రాసుకుంటుంది. చూద్దాం. అరే బాయ్ లాగా. సో గైస్ ఫేస్ మొత్తం నూనె అయితే రాసుకున్నా, అందుకని మొత్తం ఆయిలీ ఉంది. సో బ్రౌనిష్ కలర్ అయిపోయింది మొత్తం ఫేస్ అసలు. సో ఎస్, కానీ మాంక్ లాగా కనిపిస్తున్నా గైస్. మాంక్ ఉంటారు కదా, బుద్ధిస్ట్ మాంక్స్, సో అలాగే కనిపిస్తున్నా. సో లెట్స్ గో గైస్ పైన మబ్బులు అయితే మొత్తం డార్క్ అయిపోయిండే. అండ్ చూడొచ్చు ఇప్పుడు వర్షం పడుతున్నట్టు అనిపిస్తుంది, కానీ వర్షం పడతలే. ఇక్కడ ఒక కోడ్ వచ్చింది ఇక్కడే. గైస్ మేమైతే కొత్త కామెడీ బ్లాగ్స్ అంటే కామెడీ షార్ట్స్ అయితే చేయబోతున్నాం. దానికోసం షూట్ కోసం అయితే ప్రిపరేషన్ చేస్తున్నాం గైస్. ఇక్కడ షూటింగ్ చేస్తున్నాం మేము ఇందాల వీడియోకి. సో ఇప్పుడు ఏమైందంటే ఇక హన్సీ అయితే లైట్ అయితే ఆఫ్ అయింది, ఆఫ్ చేసింది. ఆఫ్ చేయగానే అక్కడ పైన ఇన్వర్టర్ అయితే బీపీ పైన సౌండ్ వచ్చింది. ఫుల్ అసలు సౌండ్ అసలు చెవులు ఆగిపోయింది, అందుకనే చెవులు పేలిపోయినాయి సౌండ్కి. అంత గట్టి సౌండ్ రాలా, బట్ ఇట్ ఈస్ డిస్టర్బింగ్ గైస్. సో నేను ఏదో స్విచ్ అయితే ఆఫ్ చేస్తాను పైకి వెళ్ళి. సో బట్ నొక్కకూడదు కదా గైస్, మళ్ళీ ఏమన్నా జరిగింది. సో అందుకనే మేము నొక్కట్లేదు, సేఫ్టీ ఫస్ట్. సో ఇప్పుడైతే ఇంకా చూద్దాం అక్కడ ఏం జరిగిందో గైస్. సో గైస్ ప్రస్తుతం అయితే అది అనమాట, ఆ ఇన్వర్టర్ అయితే పని చేయట్లే, బట్ నాట్ రన్నింగ్ అవర్ ఇన్వర్టర్ గైస్. సో ఇప్పుడు మేము ఆ ఇన్వర్టర్ అయితే వాడట్లే. సో చూద్దాం, ఇప్పుడు టెక్నీషియన్ అయితే పిలవాలి, బికాస్ అది చాలా డేంజర్ కదా. ఫస్ట్ సేఫ్టీ ఫస్ట్ అనమాట. సో లెట్స్ గో గైస్. నేను మ్యాగీ అయితే చేశాను అనమాట. ఇప్పుడు ఆ ఇన్వర్టర్ ఇంకా రాలేదు, సో పిలుస్తాం ఆడిని ఇప్పుడు. సో మ్యాగీ అయితే చేసాం. అదే దిస్ నాట్ మ్యాగీ, యాక్చువల్లీ ఇట్ ఈస్ ఎప్పీ గైస్. టెక్నీషియన్ అయితే వచ్చాడు. వచ్చిన తర్వాత చాలా సింపుల్గా అయితే వాడు బాగా చేసాడు. వెళ్ళిపోయాడు. సో చాలా చిన్న ప్రాబ్లం అనమాట, మాకైతే చాలా పెద్ద ప్రాబ్లం అనిపించింది. వాళ్ళకి చాలా చిన్నది, బట్ వీఆర్ నాట్ టెక్నీషియన్స్, మాకు చాలా చిన్నగానే ఉండింది. సో ఎస్ గైస్, సారీ వాళ్ళకి చాలా చిన్నగా ఉండింది. సో గైస్ మనం మళ్ళీ మన షూట్ అయితే స్టార్ట్ చేద్దాం గైస్. లెట్స్ గో. సో గైస్ అయితే వచ్చాడు అనమాట. ఆడు వచ్చేసిన తర్వాత బాగా చేశాడు. ఇంకా ఇప్పుడు తాతయ్య కూడా వచ్చాడు గైస్. తాతయ్యను హన్సీ వచ్చారు. ఇప్పుడు ప్యాకెట్ ఆడబోతున్నారు. ఇప్పుడు మేము ముగ్గురు ప్యాకెట్ ఆడతాం కదా, డిన్నర్ చేస్తాం అనమాట. ఇక్కడ తాతయ్య హన్సీ అయితే సీరియల్ చూస్తున్నారు. సో గైస్ ఈరోజు చాలా మంచిగా ఎంజాయ్ చేశాను అనమాట. సో ఎస్ గైస్ ఈ రోజుకైతే అంతే. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. అప్పటి వరకు స్టే సేఫ్, స్టే కనెక్టెడ్. బాయ్ బాయ్.